ఆయన సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామన్నా. సో ఎలా అనిపించింది బిగ్ బాస్? ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాత్రి గ్లామర్ కొంచెం తగ్గింది కదా. ఎవరికి నైని పవన్ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ లో కొంచెం గ్లామర్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? గ్లామర్ అక్కడే ఉంది, కాకపోతే ఫ్లిప్ అవుతూ ఉంది ఆ గ్లామర్. అర్థమైంది. యష్మి గౌడ్ అనే నెంబర్ 1 బ్యూటీ క్వీన్ ఇప్పుడు హౌస్ లో ఎవరైనా ఉన్నారంటే అందగైతే మన యష్మినే. అదే ప్రేరణ పెళ్ళి అయిపోయింది కదా, వద్దులే మనకి. యష్మిని మట్టికి తగులుకునే ఛాన్సెస్ ఎక్కువ మందికి ఉన్నాయి కాబట్టి అందం ఏమీ పోలేదు, కాకపోతే అభినయం తక్కువైంది. అర్థమైందా? అందం ఉంటే సరిపోదు, కొంచెం మాట తీరు కూడా బాగుండాలి. అలా బాగున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కొంచెం చెప్పాలి అనుకుంటే ప్రేరణ, రోహిణి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రేరణ కూడా అప్పుడప్పుడు ఫ్లిప్ అయిపోతుంది. అవి తగ్గించుకుంటే టాప్ 2 కంటెస్టెంట్ ప్రేరణ ఖచ్చితంగా. హరితేజ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ నిన్న నామినేషన్స్ లో చూశాను భయ్య, హరితేజ ప్రేరణ గుద్దుకున్నారో తన్నుకున్నారో అసలు ఏంటంటే ఫిజికల్ అవ్వలేదు కానీ మాటలతో తన్నుకున్నారు, కొట్టుకున్నారు. వాళ్ళు అలా ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూసి నిజంగా బద్ధశత్రులు అయిపోతారేమో ఈ నామినేషన్స్ అయిన తర్వాత అని ఖచ్చితంగా అనుకున్నాను. నువ్వెంత చేసావు అంటే నువ్వెంత చేసావు, ఇద్దరు ఎంత చేసావు, చెల్లుకి చెల్లు నీకు నాకు పడింది సిల్లు అంట. ఆ సిల్లు ఎంతకే జనాలకు పడింది. అర్థమైందా? మన ఇద్దరం హక్ చేసుకున్నారు ఇల్లు అక్కడ. అర్థమైందా? నెగిటివ్లోంచి పాజిటివ్ క్రియేట్ అయింది. అక్కడికి వాళ్ళిద్దరికి ఏమి ఇష్యూ లేదని అర్థమైపోయింది. నిన్న నామినేషన్ అంతట్లో కూడా నాకు బాగా అనిపించింది ఎవరిదంటే గౌతమ్ది, రోహిణిది బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రివెంజ్ నామినేషన్ చేయలేదు. పృథ్వీ రోహిణిని చేశాడు, నువ్వు నెక్ ఫ్యాంటసీ వాడావని. అది నెక్ ఫ్యాంటసీ నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు అన్నాడు. కానీ రోహిణి నువ్వు చెప్పింది నాకు నచ్చలేదని రివర్స్లో రివెంజ్ నామినేషన్ అయితే చేయలే. ఖచ్చితంగా పాయింట్ అయితే ఎవరి దగ్గర ఉందో, యష్మి దగ్గర ఉందో, యష్మి దగ్గరికి వెళ్ళి నామినేషన్ చేసింది. అలాగే గౌతమ్ కూడా నిఖిల్కి సంబంధం లేకుండా అక్క అనడం నాకు నచ్చలేదు, వినబుద్ధి కాలేదు, అందుకే రాదు ఆ పాయింట్ మీద అనడం అది కరెక్ట్ కాదు. నిఖిల్ చేయకూడదు ఆ పాయింట్ అవుట్, యష్మి చేయాలి. యష్మిని కదా అక్క అన్నదే, నిఖిల్ ఎందుకు చేస్తాడు మధ్యలో వచ్చి? నిఖిల్కి ఏం అవసరం? అంత అవసరం లేదు. అది కాడ కరెక్ట్ నామినేషన్ కాదు. కానీ అదే మనసులో పెట్టుకొని మళ్ళీ వెళ్ళి నిఖిల్ని చేస్తే గౌతము అది రివెంజ్ అయ్యేది. కానీ యష్మి పాప దగ్గర నాకు మ్యాటర్ ఉంది. ఆవిడ నాకు క్రష్ అంది, ఫస్ట్ లవ్ అందే, తర్వాత తమ్ముడు అందే, ఇప్పుడు అక్క అంటే తీసుకోలేకపోతుంది అన్న పాయింట్ని రేజ్ చేసి అక్కడ ఫ్లిప్పింగ్ వర్డ్స్ని అవన్నీ కూడా మాట్లాడాడు కదా, అది నాకు బాగా అనిపించింది. ఓకే, ఆ సీజన్ కూడా వదిలేస్తే ఈ సీజన్లో మట్టికి అశ్వత్థామ ఈజ్ బ్యాక్, మళ్ళీ వచ్చాడు. నీకు అశ్వత్థామ ప్లస్ అయ్యాడు ఇప్పుడు హౌస్లో. మీరు చాలా మంది గమనించట్లేదు, ప్రేరణ అశ్వత్థామ ప్లస్ అయ్యారు. ముందు స్ట్రాటజీ గౌతమ్కి ప్లస్ అయ్యింది అని చెప్పడానికి ఒకటే స్ట్రాటజీ, టవల్ స్ట్రాటజీ. టవల్ కట్టాడు చూడు, అది మొత్తం పీకే ఫ్యాన్స్ అందరికీ కనెక్ట్ అవుద్ది. జనసేన ఎజెండా అది. కాబట్టి ఆ టవల్ ఫ్యాంటసీ అనేది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో గౌతమ్కి బజ్ పెరగడానికి చాలా హెల్ప్ అవుద్దని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నిజం అది. ఇంకా గంగావ ఎలిమినేషన్ యష్మి మెచ్చేసింది కదా. గౌతమ్ బాగానే ఆడతాడు కానీ నువ్వే సరిగ్గా ఆడవు. నీకు ఆడడం రాదు, ఆట మధ్యలో గెలవకపోతే నువ్వు సించుకుంటావు, అరుస్తావు అని చిన్న పాయింట్లైనా కానీ గంగావే బాగా ఎలిమినేట్ చేసిందని నాకు అనిపించింది. విష్ణుప్రియకి ఫేవరెట్ టేస్టీ తేజ ఒక్క నిమిషం భయ. టేస్టీ తేజ నామినేషన్ నాకు నచ్చలా. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలివితేటలతో చేసే టేస్టీ తేజ మొన్న నువ్వు సిగరెట్ తాగితే వెళ్ళావు నామినేషన్ మధ్యలో, నాకు నచ్చలేదు అంటున్నాడు. మరి నువ్వు భోజనం చేస్తాకి ఎందుకు వెళ్ళావు నామినేషన్ మధ్యలో? వెళ్ళకూడదు కదా, భోజనం చేయడానికి కూడా వెళ్ళకూడదు నువ్వు మధ్యలో. అది కూడా నామినేషన్ పార్టీ కదా, ఆపేసుకొని కూర్చోవలసింది. సిగరెట్కి నామినేషన్ ఏంటి భయ? చాలా సిల్లీగా అనిపించింది నాకైతే. టేస్టీ తేజ ఎప్పుడు తెలివిగా చేసే టేస్టీ తేజ తెలివి తక్కువ నామినేషన్ చేశాడు అని నాకు అనిపిస్తుంది. విష్ణుప్రియ బాత్రూమ్ నా ఫేవరెట్ ప్లేస్ అంటుంది. నీ బాత్రూమ్ తగలే, నువ్వు ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేలా లేవు. అంటే పృథ్వీ ఉన్నాడులే బాత్రూమ్ క్లీనింగ్, పృథ్వీ ఇప్పుడు ఆడి స్ట్రాటజీ ఇప్పుడు అదే. అక్కడ విష్ణుప్రియ వెళ్ళి పద్దాక నా బాత్రూమ్ క్లీన్ చేసే బాయ్ కావాలండి, ఎంత డబ్బు అయినా కొనేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నమాట. అంటే ఏ బాయ్ ఆ బాయే కావాలంటే ఏ బాయ్ కనెక్ట్ అవ్వదు. విష్ణుప్రియకి చిలకలు అక్కడే కొట్టుకుంటున్నాయి. బాత్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే గంట మోగుతుంది అన్నమాట. నా పృథ్వీ గంట అది. నబీల్ది ఇప్పుడు ఏంటంటే మొన్న కంటెండర్షిప్ లో కూడా మనోడు అవినాష్కి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ రోజు ప్రోమో చూస్తే సెకండ్ ప్రోమోలో మనోడు షేప్ ద టాస్క్ లో దాంట్లో కూడా మా పృథ్వీని అంటున్నాడనమాట, నువ్వు బయట ఉంటే నన్ను కంటెంటర్గా సెలెక్ట్ చేయి, నేను బయట ఉంటే నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ కూడా స్ట్రాటజీ వాడుతున్నాడు. ఎందుకురా మీ స్ట్రాటజీ తగలయ్యా? అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అన్నాడు కదా, ఆల్రెడీ గంట పట్టుకున్నాడు కదా. మిమ్మల్ని అందరూ కూడా కట్టడి చేయడానికి చాలా ట్రై చేస్తాడు వాడు, చాలా అగ్రెసివ్. గౌతమ్ గేమ్ మొదలు పెట్టాడంటే వెనక ముందు ఏమి చూడడం,
అర్థమైందా? అది ఏది జరిగినా కానీ ముందుకు అలా దూసుకుపోతూ ఉంటాడు. ఇప్పటిదాకా ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అయ్యాడు కాబట్టి ఇంకా సీరియస్నెస్ పెరగాలి మీకు. నిఖిల్కి ఏమో షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి అంటే అప్పుడప్పుడు పంచదార మింగేస్తున్నాడు. ఆ బాబు నీ షుగర్ లెవెల్స్ డౌన్ అయితే మళ్ళీ చాలా ప్రమాదం. ఎక్కువైనా పర్లేదు కానీ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, కానీ డౌన్ అయ్యే వాళ్ళకి మటుకి కొంచెం పంచదార దగ్గర పెట్టండి అమ్మా నిఖిల్కి. అప్పుడప్పుడు డౌన్ అయిపోయి లో పిచ్ అయిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. సో యష్మి కోసమే ఇప్పుడు పాటు పడుతున్నాడు పాపం బిడ్డ. అర్థమైందండి? గౌతమ్ టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యష్మిని ఫ్లడ్ చేయడమే. యష్మిని అక్కడ క్రష్ ఉందని చెప్పడం వల్లే యష్మి మీద ఇప్పుడు యష్మిని ఎవరైనా ఏమనంటే తీసుకోలేకపోతుంది అనమాట నిఖిల్. మరి అంత నీకు లవ్ ఉన్నప్పుడు, క్రష్ ఉన్నప్పుడు, అంత క్రష్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పొచ్చు నీకు, నా యష్మి నువ్వు అంటే నాకు క్రష్, మన గౌతమ్ చెప్పినట్టు లవ్, నువ్వు ఆడితో మాట్లాడుకో, నాతోనే మాట్లాడాలని చెప్పు. మోగ మనసులు, మోగ ప్రేమలో ఇవన్నీ పనిచేయవు. ప్రేమదేశం సినిమా చూపిస్తే మాకు అది కుదరదు. ఎంతసేపు ఆ మూడ్లోనే ఉండిపోతే నచ్చదు మాట. దగ్గర అయిపోవాలి, అప్పుడప్పుడు ఆ ముద్దులు ముచ్చట్లో ఉంటే కుదిరేంత చూడడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుద్దని నా ఒపీనియన్. ఎవరు బ్రో? అదేలే రతిక అంటే కొద్దిగా ఓవర్ అయిపోయిందిలే. ఎవరెవరు? నైని పవనియా, సోనియా 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 నేను ఇప్పటికీ చెప్తాను బ్రో, ట్రాక్ వేరు. ట్రాక్ సరిగ్గా వేసుకుంటే సోనియా ఈ రోజు కూడా ఉండేది. అది తమ్ముడు ట్రాక్ వేసింది, అన్నయ్య ట్రాక్ వేసింది, లేకపోతే తల్లి ట్రాక్ వేసుకుంది. ఆ దారి తప్పడం వల్లే పోయింది. కానీ లేకపోతే లవ్ ట్రాక్ వేస్తే బాగుండేది. నిఖిల్తో లవ్ ట్రాక్ వేసి అప్పుడు ఆది అన్నట్టు సండే పూట వచ్చి మీరు అందరూ కలిపి మాకు ప్రేమదేశం సినిమా చూపించారని, అప్పుడు అలాగే అప్పుడు కూడా మాకు ప్రేమదేశం సినిమా అనిపిస్తే వీళ్ళ ముగ్గురు కూడా అప్పుడు సేఫ్ జోన్లో ఉండేవాళ్ళని నా అభిప్రాయం. ఈ వీక్లో హరితేజ ఉంది. హరికథలు చెప్పే హరితేజ ఈసారి హరికథ చెప్పేస్తారేమో జనాలు అనిపిస్తుంది. నెగిటివిటీ అంటే మాట తీరే భయ్యా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఆవిడ ప్రేరణకు చెప్తుంది కానీ ఆవిడ నేర్చుకోలేదు. ఫస్ట్ ప్రేరణకు చెప్పడం కాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే ఆవిడ నేర్చుకొని ఆవిడ మారాలి. ఆవిడకి అసలు ఓటు బ్యాంకింగే లేదు బయట. షో ఆఫ్ చేశారు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారో మళ్ళీ కలిసిపోయారు కదా. అది కూడా జనాలకి కనెక్ట్ అవ్వాలి అంటే హరితేజ కొంచెం కష్టమే. ఎందుకంటే కొంచెం ఎటకారం ఎక్కువ హరితేజకి. ఎటకారంగా ఫేస్ పెడద్ది అంటే సర్కాస్టిక్గా మాట్లాడద్ది, అలా బిహేవ్ చేద్దన్నమాట. డబల్ ఫేసెస్ అనొచ్చు. డబల్ గేమ్ కాదు, గేమ్ అంత లేదులే, పీకి పొడిచింది. కానీ డబల్ ఫేసెస్ నిఖిల్కి ఇప్పుడు హరితేజకు ఉన్నాయి. డబల్ ఫేసెస్ ఉండడం వల్ల వీళ్ళకి డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యష్మిని చూస్తే నరాలు లాగుతున్నాయేమో. ప్రతి ఓడి యష్మి గురించి అడుగుతున్నాడా? యష్మి అలాంటి ఫిగర్లే. ఎక్కిరిచ్చాడు కదా నిఖిల్ అంటామని. అది నేను కూడా యష్మిని అనుకోలేదు. ఎవరిని ఎక్కిరిస్తున్నాడు బాబు కట్ చేస్తే యష్మి ఉంది ఎదురుగా. గౌతమ్ ఎక్కిరించుంటే మామూలు ఉండేది కానీ మడతెట్టేసింది. ఇప్పుడు ఎలా అంటే ఈ ప్రేమదేశం సినిమా ఎలా ట్రావెల్ అయిందంటే, గౌతమ్ క్రష్ అని చెప్పినప్పుడు నువ్వు నిఖిల్ క్రష్ అని చెప్పేవలసింది. వరసెట్టి ఒకరిని దాటి ఒకరు వెళ్ళిన ప్రేమ కథలా ఉండేది. కానీ అక్కడ నువ్వు ఏది డిసైడ్ చేసుకోకుండా ఏదో స్ట్రాటజీ వాడావు. నీ స్ట్రాటజీ నీకు కొంప ముంచిందని చెప్పాలి. గౌతమ్ నీకు అడ్డం తిరగడానికి కారణం మెయిన్ రీజన్ అది. అట్టయ్యాడబ్బా. నువ్వు నిఖిల్ని ఇష్టపడినప్పుడు మళ్ళీ గౌతమ్ దగ్గర గోరుముద్దలు ఎందుకు తినిపించుకున్నావు యష్మి? గౌతమ్ వెనకాల కూర్చొని సీక్రెట్స్ అన్ని ఎందుకు మాట్లాడావు? నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టే బిహేవ్ చేయొచ్చు కదా. మనవాడు కూడా కొంచెం షార్ట్ టెంపర్ లూజ్ అయ్యాడు గౌతమ్. ఇద్దరిది కూడా కనెక్ట్ అయ్యొద్ది అనుకునే టైంకి బ్రేకప్ అయిపోయింది అంతే. ఇంకా గౌతమ్ క్రేజ్ కారణం మెయిన్ రీజన్ ఈ రోజు ప్రోమోలో చూసుకోండి మీరు, టవల్, రెడ్ టవల్. అది జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉంది. జనసేన అజెండా మొత్తం కూడా పార్టీని నిలబెట్టిన టవల్ అది. ఈయన ఇప్పుడు వాడి స్ట్రాటజీ ఇది బాగుంది. నాకు గౌతమ్ స్ట్రాటజీ ఇది నచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ ఫేస్ అంతా కూడా పీకే ఫ్యాన్స్ అంతా కూడా గౌతమ్కి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మనోడు టాప్ లెవెల్లో ఉంటాడు ఓటింగ్ లిస్ట్లో. చూడండి ఈ స్ట్రాటజీ అయితే బాగా వర్కౌట్ అవుద్ది. మనోడు టవల్ తీయకుండా ప్రతిసారి ఆ టవల్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే, ఎపిసోడ్ మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ టవల్ వాడిని కాపాడుతుంది, విన్నర్ కింద బయటికి తీసుకొస్తుంది ఖచ్చితంగా. నో ఓట్స్, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. లేదు గేమ్కి గేమే, టవల్కి టవలే. నీకు టవల్ ఏమో టవల్ ఊపిరి అయితే గేమ్ నీ ఆయుధం. అర్థమైందా? అది ఊపిరి నీకు ఇస్తుంది, నువ్వు బతకడానికి శ్వాసను ఇస్తుంది. అలాగే నువ్వు ఆ స్ట్రాటజీని ఉపయోగించుకుని మంచిగా గేమ్ ఆడితే విన్నర్ అవుతావు. మైనస్ అవ్వదు బాసు, మైనస్ అయ్యే ఛాన్సే లేదు.
నాకు అసలు టవల్ కట్టగానే నాకు అర్థమైపోయింది ఈడు మా ఊళ్ళో దిగిపోయాడు ఈడని. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా రోహిణి గౌతమ్ లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ ఎలా ఉందన్నా? ఇప్పుడు దాకా చెప్పింది ఆ లవ్ స్టోరీ కదా స్వామి. రోహిణి గౌతమా? ఓకే ఓకే ఓకే, మంచి పాయింట్. అరే అరే సరిగ్గా లేదా? గుడ్ క్వశ్చన్ మిస్టర్ బీన్, మంచి క్వశ్చన్ అడిగో. గౌతము రోహిణి అంటే రోహిణి మీద పడుతుంది కానీ గౌతమ్ మొయ్యలేకపోతున్నాడు. అర్థమైందా? రోహిణి వెళ్ళి మీద పడుతుంది సాంగ్ చేసేటప్పుడు కూడా, నువ్వంటే నాకు ఇష్టం అని మీద ఆడుతుంది. ఆడమ్మో నీ బరువు నేను మొయ్యలేనని ఆడు వద్దన్నాడు. కాకపోతే రోహిణికి పప్పి కావాలి. ఎవరి దగ్గర నుంచి? గౌతమ్ దగ్గర నుంచి. గౌతమ్ పప్పి ఇస్తే ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తుంది. పాపం నాగార్జున గారు కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేశాడు. కాకపోతే మనోడు కండ్ల కాంతారు అందరిని ఎత్తి తిప్పేశాడు కానీ రోహిణిని మట్టికి సరిగ్గా డ్యాన్స్ చేయలేదంట. రోహిణి ఫీలింగ్ అది. ఎందుకంటే నువ్వు యష్మితో బాగా చేసావు కానీ నాతో సరిగ్గా చేయలేదని ప్రేరణకు చెప్పి బాధపడుతుంది. అక్కడ నాగార్జున గారు కట్ చేస్తే, ఏమ్మా అక్కతో అలా రిలేషన్ ఉంటుందమ్మా, నీతో ఏముంటుందిలే చెప్పు. అలాగే బాగుంది అది. ఆ ఎపిసోడ్ మొత్తం కూడా రోహిణి గౌతమ్ మీద క్రష్ ఉంది కానీ మనోడే యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఏజ్ ఏం లేదా, ఏజ్ పెద్దోడే అనుకుంటా రోహిణి మీద. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు గౌతమ్ కృష్ణ పెద్దోడే అనుకుంటా, లేకపోతే ఈక్వల్ ఏజా. అవినాష్ ఎంటర్టైనర్ అబ్బా, గుడ్ ఎంటర్టైనర్. ఆయన ఇప్పుడు హౌస్లో ఉన్నంతసేపు కూడా ఎవరికి ఎటువంటి అదే సిక్నెస్ కానీ సాడ్నెస్ కానీ మూమెంట్ ఏమైనా డల్ అయినా కానీ అవినాష్ని కామెడీ చేసి మొత్తం కూడా దాన్ని పోగొడతాడని ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. ఆ కోవలో చూసుకుంటే రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళు లేకపోతే మనం ఆ కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయ్యేవాళ్ళు అని నా ఒపీనియన్ పర్సనల్లీ. నిజంగా వాళ్ళు ఉండడం వల్లే ఈ రోజున గంగమ్మతో కాంచనా సినిమా చూపించారు. మొన్నేమో మనోడు మొత్తం జేబ్రా రూమ్ని మొత్తం కంపు చేసాడంట అవినేష్. నబీల్ అన్నాడు మరి అది చూసి ఇచ్చేటప్పుడు. అలాంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతా కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా కానీ చాలా తక్కువే. అవినాష్కి ఈ రోజున మెగా చీఫ్ రావడం కూడా నాకు హ్యాపీగానే ఉంది. కానీ ఆ రేసులో కొంచెం అవకతవకలు జరిగాయి. అవన్నీ కామనే బ్రో. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఏ రియాలిటీ షో. ఇవన్నీ చిన్న మిస్టేక్స్ అని జరగకుండా ఎవడో కూడా నిజాయితీగా ఉండలేడు ఆ గేమ్లో. పర్లా గుడ్. ఇప్పుడు మెగా చీఫ్గా నిర్ణయం తీసుకునేది కూడా బాగుంది. రోహిణికి పాయింట్ లేకుండా పృథ్వీ నామినేట్ చేశాడు. నామినేషన్లో పృథ్వీది రాంగ్ ఉంది. పృథ్వీని చేసిన టేస్టీ తేజని నామినం రాంగ్ ఉంది కాబట్టి మనోడు ఆ సేవ్ చేసి చాలా ప్లస్ చేసాడు వాళ్ళకి. రోహిణిని సేవ్ చేయడం నిజంగా రోహిణి మీద ఆ నెక్క ఫ్యాంటసీ మీద నామినేషన్ ఎండిపోయా మరి చిరాగ్గా. రోహిణి సేవ్ చేయడం నాకు బాగా అనిపించింది. రీఎంట్రీ ఇస్తే అంటే మీరు కోరుకునేదంతా జనాలు కోరుకునేదంతా మన మణికంఠను కోరుకుంటున్నారు. మణికంఠ మళ్ళీ వచ్చిన అదే ఫాము అదే బజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికీ ఉంది, ఖచ్చితంగా వస్తారు. వస్తే బాగుండని. వస్తాడో రావడం మనం చెప్పలేము. ఈసారి టాప్ 5 ఉంటుందో టాప్ 8 ఉంటుందో తెలియదు కాబట్టి టాప్ 8 అనుకుంటాను. నాకు తెలిసి ఇన్ఫినిటీ కదా, టాప్ 8 ఉండే అవకాశం ఉంటుందేమో. టాప్ 5 ఉంటుందో ఉండదో తెలియదు, చూద్దాం. కానీ ఇప్పటివరకు ఒక్కొక్కరినే నామినేట్ చేస్తున్నారు, వారాలు తక్కువ ఉన్నాయి. ఈ టాప్ 8కి ఫిక్స్ చేద్దామని చూస్తున్నారేమో అని నా ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. సో స్టార్టింగ్ లో ఉన్న ఇప్పుడు ముందు నుంచి ఉన్నవాడు బలంగా ఉంటాడా, వెనక వచ్చినవాడు బలంగా ఉంటాడా బాసు? ఎప్పుడైనా సరే ముందొచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు గట్టి. కానీ ఇక్కడ ఏంటంటే వెనకాల వచ్చిన కొమ్ములకి పెద్ద వాల్యూ ఉండదు. అర్థమైందా? చెవులే అన్నిటికి. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అవును స్ట్రాంగ్ వాళ్ళు అందరూ పంపించేశారు కదా. మహబూబ్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. మహబూబ్ని పంపించేశారు. వాళ్ళే కొట్టుకు చచ్చారు, అందుకే పోయారు. అర్థమైందా? వాళ్ళ కొట్టుకు చచ్చి పోయారు, లేకపోతే వాళ్ళే స్ట్రాంగ్ అయ్యేవాళ్ళు. ఏదేమైనప్పటికీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి వరుస క్రమం అనేది బాగుంటుంది, బజ్ అనేది బాగుంటుంది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు క్రియేట్ అవ్వాలి కదా. వీళ్ళ నామినేషన్స్లో ఇప్పటి వరకు కొంతమంది అయితే లేరు. అప్పుడప్పుడు వచ్చి అలా ప్లాసింగ్ కౌట్స్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళ వల్ల ఇంకా బజ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. కంటిన్యూస్గా నామినేషన్స్లో ఉన్నారు కదా, యష్మి కానీ మణికంఠ కానీ అలాంటి వాళ్ళు అందరూ కంటిన్యూస్గా ఉన్నారు చూడు. వాళ్ళకి ఫుల్ బజ్ ఉంది. ప్రేరణకి కంటిన్యూస్గా ఉంది, ఎక్కడో ఒక్కొక్క చోట తప్పుకుంది కానీ ఒక్కొక్క వారం కంటిన్యూస్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి బాగా అంటే బాగా బయట పబ్లిక్ అనేది రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఓటు బ్యాంకింగ్ పెరిగింది. అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపుకొచ్చినట్టు అప్పుడప్పుడు నామినేషన్లోకి వస్తే నీకేమవుతుంది, అంత గ్రిప్ ఏమి ఉండదు నీ మీద అంత ఎక్స్పెక్టేషన్ ఎవరికీ ఉండదు. అర్థమైందా?
ఎవరికైనా సరే రివెంజ్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇద్దరు చూస్తాడు, ఈ నెగిటివ్ నాకు వద్దు, వీడికి ఓటేద్దాం. అంతేగాని పక్కన ఉన్న మిడిల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నామినేషన్స్లో పడిపోతాయి, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది రోహిణి అవినాష్ తో కంపేర్ చేస్తే టేస్టీ తేజ చాలా డల్ అయిపోయాడు. సో అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ ఇవ్వట్లేదు. అంటే ఇవ్వట్లేదని నీకు అనిపించిందా? మరి కాంచనా సినిమా చూపించింది ఎవరో? టేస్టీ తేజనే. అర్థమైందా? గంగావతో కాంచనా సినిమా తీయించింది ఎవరో? ప్రొడ్యూసర్డ్ బై, ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో? డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్డ్ బై టేస్టీ తేజ. అవినాష్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దూరంగా ఉండి, దగ్గరుండి రిహార్సల్ చేయించింది ఎవరో? మన టేస్టీ తేజనే. టేస్టీ తేజ ఎంటర్టైన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అబ్బా, గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. వాడిని బంతిలాగా ఇసిరిసిరి కొడుతున్నా కానీ నిఖిల్ మళ్ళీ మళ్ళీ రివర్స్ లాగా బంతిలాగా బౌన్స్ అవుతున్నాడు. బౌన్స్ బ్యాక్ అంటారు చూడు, బంతిలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. ఆ ఒళ్ళుకి ఆ రకంగా ఆడుతున్నాడు అంటే ఈ రోజున సేవింగ్లో కూడా, నిన్న సేవింగ్లో కూడా ముందు వరుసలో ఉన్నాడు అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు బయట ఫ్యాన్స్ అని మీకు అందరికీ అర్థం అవ్వాలి. ఇక అంతకు మించి చెయ్యాలి అంటే కష్టం. మన టేస్టీ తేజ అంతకు మించి చెయ్యాలి అంటే చాలా 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 కష్టం.